బాక్సైట్ తవ్వకాలకు 45 ఏళ్ల క్రితమే బీజం పడింది. అప్పటి నుంచి ఉన్న ప్రభుత్వాలు అన్నీ కూడా బాక్సైట్ తవ్వి తీసేందుకే ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ఈ ప్రయత్నాలను ఎప్పటికప్పుడు గిరిజనులు, ప్రజా సంఘాలు, ప్రతిపక్షాలు సహాయంతో ఎదుర్కొంటూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఏపీ ప్రభుత్వం బాక్సైట్ తవ్వకాలకు అనుమతినిచ్చింది. మరి ఈ పరిస్థితుల్లో బాక్సైట్ తవ్వకాలు జరుగుతాయా? గిరిజనులు ఎలాంటి పోరాటం చేస్తారు? ప్రభుత్వం ఏం చేయబోతుందనే దానిపై V6 రిపోర్ట్స్ డైరీ. విశాఖ మన్యంలో మరోసారి ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. బాక్సైట్ తవ్వకాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంతో గిరిజనుల్లో మళ్లీ అలజడి రేగింది. 4 దశాబ్దాలకు పైగా ఉన్న సమస్యను పక్కనబెట్టి చంద్రబాబు సర్కార్ తవ్వకాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. విశాఖలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం జరిగిన సమయంలోనే రష్యా సపోర్ట్తో బాక్సైట్ రిఫైనరీని ఏర్పాటు చేయాలని అప్పటి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. పోలవరం ప్రాజెక్ట్, విశాఖ స్టీల్ ప్లాంట్తో పాటు ఇది కూడా అప్పట్లో ఎన్నికల హామీగా మారింది. మారిన పరిస్థితుల్లో పర్యావరణంపై జనాలకు అవగాహన పెరగడం, బాక్సైట్ను ప్రైవేట్ కంపెనీలకు అప్పగించడం, మావోయిస్టుల ప్రభావం, గిరిజనుల పునరావాసం పేరిట మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందన్న అనుమానాలు రావడంతో బాక్సైట్ వద్దని ఉద్యమాలు మొదలయ్యాయి. గతంలో చంద్రబాబు సర్కార్ మాకవరపాలెంలో బాక్సైట్ ఫ్యాక్టరీకి అనుమతి ఇవ్వగా వైఎస్ హయాంలో సర్వే జరిపి పర్యావరణ అనుమతులు సాధించారు. బాక్సైట్ తవ్వకాలకు పర్మిషన్ పై ఈ మధ్య జరుగుతున్న ప్రచారంతో మావోయిస్టులు 3 టీడీపీ నేతలను కిడ్నాప్ చేశారు. ఎలాంటి అనుమతి ఇవ్వలేదని ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేయడంతో వారిని వదిలేశారు. మళ్లీ నెల తిరగకుండానే పర్మిషన్ ఇవ్వడంతో అన్ని పార్టీల నేతలు ఉద్యమాలకు సిద్ధమయ్యారు. నవ్యాంధ్ర రాజధానికి ఆర్థిక లోటును పూడ్చే వనరుగా బాక్సైట్ తవ్వకాలను చూస్తుంది ఏపీ ప్రభుత్వం. దీంతోపాటు విదేశీ మారకద్రవ్యాన్ని కూడా బాగా ఆర్జించొచ్చనే ఆలోచన కూడా చేస్తుంది. ఇక కార్పొరేట్ కంపెనీలు అయితే ఎప్పుడు బాక్సైట్ తవ్వకాలు జరుపుతారా అంటూ గోతిగడ నక్కల్లా కాసు కూర్చున్నాయి. అందుకే ఇంకా బాక్సైట్ తవ్వకాలకి జీవో రాకముందే 5 ఏళ్ల క్రితమే ఇక్కడ దుబాయ్కి చెందిన రసాయన కంపెనీ ఇక్కడ బాక్సైట్ రిఫైనరీని నెలకొల్పింది. ఒకవైపు ప్రభుత్వం, మరొకవైపు కార్పొరేట్ కంపెనీలు, ఈ రెండింటిని ఎదుర్కొని గిరిజనులు బాక్సైట్ తవ్వకాలను ఎలా ఆపుతారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రతిపక్ష నేత హోదా ఉన్నప్పుడు 2011లో బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా వామపక్షాలతో కలిసి ఉద్యమించారు చంద్రబాబు. గవర్నర్కు, కేంద్ర పర్యావరణ శాఖకు ఫిర్యాదు చేశారు. కానీ ఇప్పుడు మన్యంలో 3000 ఎకరాల్లో తవ్వకాలకు ఆయనే అనుమతులు ఇచ్చారు. పిట్టకొండ, గోపురం, వడ్ల చెరువు కొండల మీదుగా తవ్వకాలు జరగనున్నాయి. ఇవి బలపం, జర్రిల, వంచాల, మొండిగెడ్డ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాయి. కూండ్రపల్లి, గన్నేరు శిల్ప, గునుకురాయి, బొడ్డలగొంది, రాళ్లగెడ్డే, గుడివాడ గిరిజన పల్లెలను పూర్తిగా తరలించాల్సి ఉంటుంది. అయితే గ్రామాలను ఖాళీ చేయడానికి గిరిజనులు ఇష్టపడడం లేదు. తవ్వకాలు ప్రారంభమైతే తమ సంస్కృతి, సంప్రదాయాలు కనుమరుగవుతాయన్న భయం వారిని వెంటాడుతోంది. బాక్సైట్ తవ్వడం అనేది చాలా తప్పు అండి. ఎందుకంటే ఇక్కడ బాక్సైట్ తీసినట్టయితే 270 గ్రామాలు పోతుంది. అలాగే 3 లక్షల మంది పోతున్నారు. ఇక్కడ వాటర్ ఏమోంచి కాలుష్యం ఉండదు, రకరకాలుగా నష్టపోతున్నాము. అసలు గిరిజన సాంప్రదాయం కూడా ఇక్కడ నశించిపోతుంది. ఇది జీవో నంబర్ గవర్నమెంట్ ఆల్రెడీ వెనక్కి తీసుకోవాలి. మేము చాలా నష్టపోతాం. ఎట్లాగైతే నష్టపోతామంటే ఒక 6 మాసాలు వర్షపు నీరు వల్ల వ్యవసాయం చేసిన పంటలు మేము జీవనోపాధి అయినట్లే అవుతూ మిగతా 6 మాసాలు అడవి తల్లిని నమ్ముకున్న కొండలు, దుంపలు, ఆకులు కానీ 6 మాసాల్లో వ్యాపార పేర్లు లేకపోతే ఏ విధంగా మరి మేము ఆ విధంగా బతుకుతున్నాం. దాంతోపాటు ఈరోజు కొండ చింతపల్లిలో జర్రెల, మన అరకువెల్లి కాన్సన్ అయితే గొంది, సిట్టం గొంది, గాలికొండ చాలా ఉన్నాయి. దీనివల్ల ఏంటంటే గిరిజనులు అనారోగ్యపరం కానీ, నీటి కలుషితం కానీ, ఈరోజు పంటలు పండవు. ఇంచుమించు 270 గ్రామాలు అయితే ఇంచుమించు 3 లక్షల మంది కూడా గిరిజనులు నష్టపోయే పరిస్థితి ఉంది. బాక్సైట్ తవ్వకాలు ప్రారంభిస్తే 30 గ్రామాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోతాయి. 200 గ్రామాలు, 3 లక్షల మంది గిరిజనులు ప్రమాదంలో పడతారని 2001లోనే టాటా ఎనర్జీ రీసెర్చ్ సంస్థ రిపోర్ట్ ఇచ్చింది. పిసా చట్టం ప్రకారం ట్రైబల్ ఏరియాలో ఏ ఫ్యాక్టరీ పెట్టాలన్నా ఆ గ్రామ పంచాయతీలు అనుమతించాలి. ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి. కానీ ఆ రెండు విశాఖలో తవ్వకాలకు వ్యతిరేకంగానే ఉన్నాయి. గతంలో కిషోర్ చంద్రదేవ్ కేంద్ర మంత్రిగా ఉండి బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా వైఎస్, కిరణ్ ప్రభుత్వాలపై పోరాడారు.
ఆ తర్వాత ప్రభుత్వ సంస్థలే తప్ప ప్రైవేట్ వ్యక్తులు, సంస్థలు, ఏజెన్సీలో తవ్వకాలు జరపొద్దని సుప్రీంకోర్టు రూలింగ్ ఇచ్చింది. దీంతో బాక్సైట్ ఫ్యాక్టరీని ఏజెన్సీ ప్రాంతమైన కేడిపేటలో కాకుండా మైదాన ప్రాంతమైన మాకవరపాలెంలో కట్టారు. బాక్సైట్ తవ్వకాన్ని ప్రైవేట్ కంపెనీ కాకుండా ఏపీ మైనింగ్ కార్పొరేషన్ కు అప్పగించారు. పేరుకు ఏపీ ఎండీసీ ఆధ్వర్యంలో తవ్వకాలకు అనుమతిచ్చినా కథ నడిపించేది మొత్తం ప్రైవేట్ కంపెనీయే. ఇప్పటికే దుబాయ్కి చెందిన రస్ అల్ఖైమా గ్రూప్ ఆధ్వర్యంలో కంపెనీ నిర్మాణం జరిగింది. అక్కడ పెత్తనం మొత్తం ఆంధ్రా కంపెనీలదే అన్నది బహిరంగ రహస్యం. బాక్సైట్ తవ్వకాలంటూ ప్రారంభమైతే గాలి, నీరు కాలుష్యం కావడం ఎలాగూ ఖాయం. దీనికి తోడు పర్యావరణం కూడా పోతుంది. అయితే బాక్సైట్ నుంచి అల్యూమినియం తయారు చేసే ప్రాసెస్లో రెడ్ మడ్ అనే విషపూరితమైన లోహం తయారవుతుంది. 1 టన్ను అల్యూమినియం తయారు చేసే ప్రాసెస్లో 1.2 టన్నుల రెడ్ మడ్ ఉత్పత్తి అవుతుంది. దీన్ని ప్యూరిఫై చేయడం దాదాపుగా అసాధ్యం అంటున్నారు శాస్త్రవేత్తలు. అల్యూమినియం తయారీకి ఉపయోగపడే మునిఖనిజం బాక్సైట్. అల్యూమినియానికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉంది. లైట్ వెయిట్ కలిగిన దీన్ని విమానాల విడిభాగాలు, ఎలక్ట్రికల్ కండక్టర్లు, లైట్ వెయిట్ వెహికల్స్ ఇలా చాలా వస్తువుల తయారీలో ఉపయోగిస్తారు. చింతపల్లి, అరకు ప్రాంతాల్లో 565 మిలియన్ టన్నుల బాక్సైట్ నిల్వలున్నాయని అంచనా. అయితే బాక్సైట్ నుంచి అల్యూమినియం తీసే ప్రాసెస్లో రెడ్ మడ్ అనే అత్యంత ప్రమాదకరమైన విష పదార్థం ఉత్పత్తి అవుతుంది. దీనివల్ల గాలి, నీరు కలుషితమవుతాయన్నది పర్యావరణవేత్తల ఆందోళన. విశాఖకి తాగునీరు, సాగునీరు అందించే గోస్తాని, శబరి, సీలేరు, తాండవ నదులకు ఏజెన్సీలోని కొండల నుంచి పడిన వర్షపు నీరే దిక్కు. బాక్సైట్ తవ్వకాలు జరిగితే ఇవి ఎండిపోవడం ఖాయం. దీంతో మావోయిస్టులు కూడా గిరిజనుల పోరాటాలకు మద్దతు తెలుపుతున్నారు. విపక్షాలు కూడా తవ్వకాలను వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికే గిరిజనుల మనుగడకు ప్రశ్నార్థకంగా ఉంది. నవ్యాంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత గిరిజనులకు సంబంధించి అభివృద్ధి కానీ లేదంటే వాళ్ళ యొక్క సమస్యలు కానీ పట్టించుకునే నాదుడు లేదు. ఈరోజు వచ్చేసరికి ఏదైతే బాక్సైట్ తవ్వకాల పర్మిషన్ ఇవ్వడం అంటే గిరిజనుల్ని సర్వనాశనం చేయటమే. ఈరోజు పర్యావరణ శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు, అట్లాగే రకరకాలైన అభిప్రాయాలు చెప్తా ఉన్నారు. 15 ఏళ్ల నుండి పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు బాక్సైట్ తవ్వకాలకు నేను వ్యతిరేకం, నాకు ఓట్లేయండి అని చెప్పాడు. కానీ ఈరోజు వచ్చేసరికి దాని భిన్నంగా వ్యవహరించడం అనేది జరుగుతుంది. ఏజెన్సీ ఒకటే కాదు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి మొత్తం ఈ 4 జిల్లాలు సర్వనాశనం అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ప్రపంచంలో బాక్సైట్ నిల్వల్లో భారత్ 5వ స్థానంలో ఉంది. దేశంలో ఉన్న నిల్వల్లో 75% ఆంధ్ర, ఒడిశాలోనే ఉన్నాయి. 2 రాష్ట్రాల్లో ఉన్న నిల్వలతో దాదాపు 10 మిలియన్ టన్నుల అల్యూమినియాన్ని ఉత్పత్తి చేయొచ్చు. దీనివల్ల ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు భారీగా పెట్టుబడులు వస్తాయన్నది ప్రభుత్వ ఆలోచన. విశాఖ మన్యంలో బాక్సైట్ నిల్వలు కేవలం 10 నుంచి 15 మీటర్ల లోతులోనే ఉన్నాయి. దీనివల్ల ఇక్కడ తవ్వకాలు జరపడం చాలా ఈజీ, ఖర్చు కూడా బాగా తగ్గుతుంది. అందుకే గిరిజనులకు ఉపాధి, విద్యుత్, రోడ్ల వంటి మౌలిక సదుపాయాలు కలుగుతాయని ఆశని చూపించి తవ్వకాలకు రంగం సిద్ధం చేసింది ప్రభుత్వం. ఇప్పుడు కేవలం ఆంధ్రా కంపెనీ యొక్క ప్రయోజనాల కోసం బాక్సైట్ ను తవ్వడానికి పూనుకుంటున్నాడు. ఇది గిరిజనుల్ని మోసం చేయడం, గిరిజన గుండెల్లో గుణపాలు తెంపడం. దీన్ని మేము సిపిఎం పార్టీగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఒరిస్సాలో దేశ అవసరాలకు సరిపడా 100 సంవత్సరాలకు సరిపడా బాక్సైట్ ఉంది. అప్పటికే కేంద్ర ప్రభుత్వం అక్కడ బాక్సైట్ ను తవ్వుతోంది. ఇక్కడ ప్రత్యేకంగా బాక్సైట్ ను తవ్వాల్సిన అవసరం లేదు. 3 టీడీపీ నాయకుల్ని మావోయిస్టులు కిడ్నాప్ చేసిన 3 టీడీపీ నాయకులను పక్కన పెట్టేసి కనీసం స్పందించుకోకుండా చిట్ట చివరకు ఎంతో ఒత్తిడి వస్తే తప్పించి ఆ రోజు కూడా బాక్సైట్ తవ్వకాలు తవ్వబోమని నువ్వు ఏదో ముఖతుడుపు మాటలు మాట్లాడిన సందర్భం. అది అయిన వెంటనే వారం రోజులు కాకోకుండానే 97 జీవోని విడుదల చేశావు. ఈరోజు మళ్ళా పవన్ కళ్యాణ్ని తెర మీదకి తీసుకొచ్చావు. అంటే ఇక్కడ పబ్లిసిటీ స్టంట్గా ఎవరో వచ్చేసి ఇదిగో మేము ఇలాగన్నాం అలా అన్నామని చెప్పుకుంటే ఈ బాక్సైట్ ఉద్యమం ఆగేది కాదని చెప్పి ఈ సందర్భంగా మీకు గట్టిగా తెలియజేస్తారు. మరోవైపు పోలీసులు మాత్రం బాక్సైట్ తవ్వకాలకు ప్రొటెక్షన్ కల్పించేందుకు సిద్ధమయ్యారు. వర్క్ కూడా చేశారు, అక్కడ చాలా డబ్బులు ఇన్వెస్ట్ చేశారని చెప్తున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది కాబట్టి ఇప్పుడు మరి మేము పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూ పర్మిషన్ ఇవ్వడమా లేదా అనేది మాకు సంబంధం ఉండదు కదా. మేము ఓన్లీ థింగ్ వీ కెన్ డూ ఈజ్ దట్ వెన్ దే హ్యావ్ గివెన్ పర్మిషన్ దెన్ వీ హ్యావ్ టు గివ్ దెమ్ ప్రొటెక్షన్. ప్రభుత్వం మాత్రం విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు మొగ్గు చూపుతోంది. రాష్ట్ర రేటింగ్ ను పెంచేందుకు కార్పొరేట్ ఫ్రెండ్లీగా ఉండేలా ప్లాన్ చేస్తోంది. దీనిపై జనం నుంచి విమర్శలు వస్తున్నా సమస్యలను ఫేస్ చేసేందుకే రెడీ అంటోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక్క అంగుళం కూడా బాక్సైట్ని తవ్వనమని చెప్పింది టీడీపీ పార్టీ. కానీ ఆ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసేసరికల్లా తవ్వుకొండంటూ ఏకంగా 3000 ఎకరాలకు అనుమతులు ఇచ్చేసింది. ఏపీఎండీసీ అనే సంస్థను అడ్డుపెట్టుకుని మొత్తం ప్రైవేటు కంపెనీలకు ధారదత్తం చేయబోతుంది ఈ బాక్సైట్ కొండల్ని. అంతేకాకుండా గిరిజనులు ఒప్పిస్తాం, మేము ఆదాయాలను వదులుకోలేమంటూ చెప్తుంది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ప్రజా సంఘాలు, ప్రతిపక్షాలు, విపక్షాలు అన్నీ కూడా ఏకమైపోయి బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నాయి, పోరాటాలు చేస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో బాక్సైట్ తవ్వకాలు జరుగుతాయా, గిరిజనులకి న్యాయం జరుగుతుందా లేకపోతే అన్యాయమే జరుగుతుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బాక్సైట్ కొండల ప్రాంతం నుంచి కెమెరా పర్సన్ భాస్కర్తో ఎల్ శ్రీనివాస్, V6 న్యూస్, విశాఖపట్నం.